ప్రియుడండి క్రైస్తవ విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యం, దాని యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత మన యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుంది అనేక వర్తమానాన్ని దేవుడు మనకి ఈనాడు ఈ యొక్క పఠనముల ద్వారా వివరించి ఉన్నారు. ప్రపంచంలో ఎన్నో శక్తులు ఉన్నాయి, అనేకమైన శక్తులు ఉన్నాయి. అగ్నికి దహించే లేదంటే కాల్చే శక్తి ఉంటుంది, మరి నీటికి దాహాన్ని తీర్చే శక్తి ఉంటుంది. అదేవిధంగా మందులకు ఒక రోగాన్ని నయం చేసే శక్తి ఉంటుంది, మరి విద్యకు ఒక జీవితాన్ని కూడా మార్చే శక్తి ఉంటుంది. అన్నిటికంటే కూడా దేవుని యొక్క వాక్యానికి అపారమైనటువంటి శక్తి ఉంది. ఆ విషయం మీకు గమనిస్తూ ఉన్నారా? దేవుడి యొక్క వాక్యానికి అన్నిటికన్నా గొప్ప శక్తి ఉంది అనే వాళ్ళ చేతుల పైకెత్తండి. దేవుని యొక్క వాక్యానికి తిరుగులేదు. అన్ని శక్తుల్లో కన్నా మిక్కిలి బలమైనది, దృఢమైనది, ఘనమైనది దేవుని వాక్కు. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం. నా సోదరులారా, దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమును అయి ఉన్నది. అది పదునైన రెండంచుల ఖడ్గము కంటెను చాలా పదునైనది. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. గమనించారా? అన్నిటి కూడా గొప్పదైనది, సజీవమైనది దేవుని యొక్క వాక్కు. యొక్క వాక్కు ఎంత గొప్పదంటే ఇది కేవలం ఒక పుస్తకములోని అక్షరము కాదు, అది జీవము గలది, శక్తి గలది, జీవితాలను సైతం మార్చగలది. ఎందుకంటే ఈ ఒక్క వాక్కు ప్రకారము అబ్రహాము గారు తనకున్నదంతా కూడా విడిచిపెట్టి దేవుని అనుసరించారు. గొర్రెలు కాసుకునే మోషే గారు ధైర్యము వహించి బానిసత్వంలో మగ్గిన ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చారు. దేవుని యొక్క వాక్కు ప్రకారం ఒక పేతురు గారు, చేపలు పట్టే పేతురు గారు కూడా ఈరోజు ఒక తిరుసభకు ఒక మూల పునాదిగా నిలిచి ఉన్నారు. ఆ వాక్కు యొక్క గొప్పదనం ఏంటంటే క్రైస్తవులను పట్టి హింసించి చంపుతున్నటువంటి సౌలు గారిని సైతము ఒక గొప్ప అపోస్తలుడిగా మార్చింది. అనేక మందిని మార్చి అనేక మంది జీవితాలలో వెలుగును నింపిన వాక్కు మన దగ్గరికి వస్తుంటే మన జీవితాలు ఎందుకు మారడం లేదు? ఒక నరహంతకుడిని మార్చిన దేవుని వాక్యు అదే వాక్కు మన దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితంలో మార్పు ఎందుకు రావడం లేదు? దేవుడి యొక్క వాక్కు లోపమా, లేదంటే వాటిని స్వీకరించే మన హృదయాలు లోపమా అని మనం ప్రశ్నించుకోవాలి. ఈ యొక్క విషయాన్ని తెలియజేయడానికి ఈనాడు ఆ క్రీస్తు భగవానుడు విత్తువాని ఉపమానము ద్వారా మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఏ విధముగా అయితే దేవుని యొక్క వాక్కు విత్తనములు విలేదంటే తండ్రి అనేకమైనటువంటి హృదయాలపై ఎటువంటి తారతమ్యం లేకుండా, భేదభావాలు లేకుండా ఒకే రీతిగా విత్తనాలు చల్లుతూ ఉంటాడు. కొన్ని ఏమవుతాయి, దారి పక్కన పడుతూ ఉంటాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడుతూ ఉంటాయి, కొన్ని రాతి నేలపై పడుతూ ఉంటాయి, కొన్ని సారవంతమైన నిలబడుతూ ఉంటాయి. కాకపోతే ఈ యొక్క ఉపమానం యొక్క సారాంశం ఏమిటంటే ఆ యొక్క విత్తనం అనే వాక్యాన్ని స్వీకరించడానికి హృదయము అనే మన యొక్క నేల సిద్ధముగా ఉందా? ఈ నేలను ఎవరు సిద్ధపరచుకోవాలి? మీ పక్కంటి వారా, పొరుగింటి వారా, లేదంటే మీ యొక్క కుటుంబీకుల, బంధుమిత్రులా? కాదు. ప్రతి ఒక్కరికి కూడా హృదయము అనే నేల అనేటువంటి దేవుడు ఏర్పరిచాడు. ఆ యొక్క నేలపై రాళ్ళు అనేటువంటి సమస్యలతో బాధపడుతుంటే వాటిని తీసివేసే బాధ్యత మీది. అనేక మంది జీవితాలలో సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యం అనే ముళ్ళ పదులన్న జీవితాలను మన యొక్క ఎదుగుదలను తొక్కివేస్తున్నప్పుడు ఆ ముళ్ళ కంచెలను తీసివేసే బాధ్యత మనందరిది. మరి అనేక సమయంలో మన యొక్క దేవుని వాక్యాన్ని ఆలపించి దాని ప్రకారం నడుచుకునే సమయంలో ఎవరైనా వచ్చి ఇలా చేయకు, ఇలా చేయమని చెప్పినప్పుడు దేవుడిని యొక్క వాక్యాన్ని పరిచయమని పెట్టి వారు చెప్పే మార్గంలో వెళ్తున్నప్పుడు మనం అక్కడ గమనించాలి, నేను దేవుడికి ఇష్ట ప్రకారం జీవిస్తున్నానా, లేదంటే ఎదుటివారు చెప్పే మాటల ప్రకారం జీవిస్తున్నానా అని. ఈరోజు మనం చదివాము కదా, యెషయా గ్రంథం నుంచి 55వ అధ్యాయము 11వ వచనం. నా నోటి నుండి వెలువడు వాక్కు ఈ రీతిగానే ఉండును, అది నిష్ఫలముగా నా ఎదురుకు తిరిగి రాకుండా నా సంకల్పం నెరవేర్చును, నేను ఉద్దేశించిన కార్యము సాధించు. గమనించండి ప్రియమైన విశ్వాసులారా, ఆకాశము నుండి వర్షము, మంచు ఏ విధంగా భూమిపైకి చేరుకుని మరి ఆ భూమిని కూడా మంచిగా ఫలింపజేసి మొలకెత్తింపజేసి సంతోషిస్తుందో
దేవుడి వాక్కు కూడా మనం ఎప్పుడైతే స్వీకరించి దాని ప్రకారము ఫలింపగలుగుతామో మనకు జీవితాలలో 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా అభివృద్ధి చెందుతామో అప్పుడు ఆ వాక్కుకి ఒక అర్థము పరమార్థము. కానీ మన జీవితంలో ఏమవుతూ ఉంటుందండి, అన్నీ వింటాం ఒక దేవుడి వాక్కు తప్ప. ఒక వినుడు దాన్ని ఆచరిస్తామా? మేబీ 2 minutes 20 minutes, మేబీ అట్ ద మోస్ట్ 1 hour, ఒక గంట సేపు, ఒక రోజు మహా అయితే. తర్వాత దేవుడి వాక్ గురించి ఏమైనా ఆలోచిస్తామా? ఆలోచించం. ఎందుకంటే దేవుడి వాక్కు కొన్ని సమయాలలో మనకి నొప్పిని కలిగిస్తూ ఉంటుంది. ఇది చేయాలి, ఇది చేయకూడదు, యు డూ దిస్, యు డోంట్ డూ దట్. అలా చెప్పినప్పుడు ఏంటంటే నేనేం చేయాలో కూడా దేవుడు డిసైడ్ చేస్తున్నాడు, ఇంకా నాకు స్వేచ్ఛ ఏముంది అని జీవిస్తూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన వాక్కు ప్రకారం దేవుడి యొక్క వాక్కు గొప్పతనం ఏంటంటే, సృష్టినంతటిని సృష్టించిన దేవుడు తన చేతులతో కాదు, కేవలం తన యొక్క వాక్కు ద్వారా చేశాడు. వెలుగు కలుగును గాక అని వాక్కు విన్న వెంటనే వెలుగు వచ్చింది. అగాధ జలముల నుండి ఒక మంచి నీటిని ఉప్పు నీటిని వేరుపరచమనగానే సముద్రాలు వేరయ్యాయి, భూమి వేరయ్యింది, ఆకాశ భూములు సృష్టించబడ్డాయి, పక్షులు జంతువులు అనేకములు కూడా సృష్టించబడ్డాయి కేవలం తన యొక్క వాక్కు ద్వారా. మరి ఆ వాక్కు ప్రకారం అంత గొప్పదనం ఉంటే మరి మన యొక్క జీవితాలలో ఎందుకు గొప్ప కార్యాలు జరగడం లేదు? దేవుడు వాక్కును అనుసరించి భూమి ఆకాశములు సైతము సృష్టించబడ్డాయంటే మరి మన జీవితాలలో మార్పు ఎందుకు రావడం లేదు అని మనం పరిశీలించుకోవాలి, గమనించాలి ప్రియ విశ్వాసులారా. కాబట్టి దేవుని యొక్క వాక్కు మార్గం తప్పిన వారిని మరలా మంచి మార్గంలో ప్రవేశపెడుతుంది, విరిగిపోయిన హృదయాలకు స్వస్థతను కలిగిస్తుంది, పాపులను పశ్చాత్తాపానికి నడిపిస్తుంది, నిరాశలో ఉన్న వారికి ఆశను చూపిస్తుంది, బలహీనలను బలపరుస్తుంది. మరి మన జీవితాలలో కూడా దేవుడి వాక్కు చేసే గొప్ప కార్యాలను మనం చవి చూసినట్లయితే మన జీవితాలకి ఒక గొప్ప పరమార్థం ఉంటుంది. దేవుని వాక్యం మొదటిసారి విన్నప్పుడు నీకు ఎటువంటి మార్పు రాకపోవచ్చు, రెండవసారి రాకపోవచ్చు, మూడవసారి, నాలుగవసారి, కానీ నువ్వు గమనించాలి, దేవుని వాక్యం మన జీవితంలో అనేక సార్లు విన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మన జీవితంలో మార్పు లేదు, మార్పు రావట్లేదు అనుకోవచ్చు. కానీ చదివిన ప్రతిసారి, ఆలకించిన ప్రతిసారి కూడా ఏదో ఒక మూలన నీ యొక్క హృదయంలో తన యొక్క ఆత్మ ప్రేరేపిస్తూ ఉంది. మరి దేవుడి యొక్క వాక్కుకి అంత ప్రాధాన్యత ఉంటే, అంత గొప్పతనం ఉంటే ఎందుకు మనలో మార్పు రావడం లేదు? జిగటగల ఊబిలా అంటే పాపములో కూరుకుపోయి పనిచేస్తున్న మనందరినీ కూడా తన చేతిని చాచి మనం రక్షించడానికి దేవుడు మన దగ్గర వస్తుంటే మన చేతిని చాచి దేవుడికి మనం ఎందుకు అందించడం లేదు? మేలిమి బంగారము కన్నా మిన్న అయినది దేవా అంటాం. బంగారానికి ఉన్న మక్కువ మనం దేవుడికి ఎప్పుడైనా చూపిస్తూ ఉన్నామా? దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి గమనించారా ప్రియ విశ్వాసులారా? దేవుడు అన్ని చోట్ల కూడా ఒకే విధముగా తన యొక్క విత్తనం అనే వాక్యాన్ని వెదజల్లుతూ ఉన్నాడు. ఈమె చాలా పాపముల పడి ఉన్నది కాబట్టి ఈమెకి కొంచెమే ఇస్తాను, లేదంటే ఒక మంచి విత్తనాలు తీసుకెళ్ళి మంచి నెలలో వేస్తాను, చెడు విత్తనాలు తీసుకెళ్ళి రాళ్ల మీద తుప్పల పైన వేస్తానని దేవుడు ఎప్పుడు అనుకోలేదు. అన్ని విత్తనాలు ఇక్కడ విత్తువాడు ఒక్కడే, విత్తనాలు ఒక్కడే, కాకపోతే వాటిని స్వీకరించే నేల మాత్రము వేరు. అటువంటి నేల, అటువంటి హృదయం కలిగిన మనము ఎటువంటి సంసిద్ధత కలిగి ఉండాలి, ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చి దేవుని వాక్యానికి కట్టుబడి జీవించాలి. గమనించని ప్రేమ విశ్వాసులారా, మీరు ఏ విధంగా దేవుడి యొక్క ఔన్నత్యాన్ని, ఉదార స్వభావాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో చాలా ముఖ్యమైన వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటారు. దేవుడు తన శిష్యులను పిలిచినప్పుడు ఒకే విధంగా పేతురు గారిని, ఒకే విధంగా ఆంద్రేయ గారిని, ఒకే విధంగా యాకోబు యోహాను సోదరులను, మరి అదే విధముగా మత్తయి గారిని పిలిచారు. అంతేగాని నువ్వు నా దగ్గరికి రా, నువ్వు రేపొద్దున రా అని చెప్పలేదు. తన పిలుపు ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది, అందరికీ సరి సమానంగా ఉంటుంది. అదే వాక్కు ద్వారా దేవుడు ఏ విధంగా అయితే జక్కయ్య ఇంటి వద్దకు వెళ్ళి పాపములో మ్రగుచున్న తనకి తన నివాసానికి రక్షణ కవచంగా అయ్యాడో మన దగ్గర కూడా వస్తూ ఉన్నాడు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని సైతము క్షమించగల వాక్కు దేవుని వాక్యం. బిడ్డ, వాళ్ళందరినీ నేను చేయలేదా? నేను కూడా ఏమి చేయను, వెళ్ళి మరలా పాపములో పడిపోకు అని చెప్పాడే కానీ అందరిలాగా రాయి తీసుకుని తన మీద వేయలేదు.
కానీ మన జీవితంలో ఏమవుతుంది అంటే దేవుడికి తప్ప అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నాం, దేవుడి వాక్యానికి తప్ప అన్నిటికీ లోబడి జీవిస్తూ ఉన్నాం. ఒకానొక గొప్ప పునీతుడు చెప్తూ ఉన్నాడు, ఇగ్నరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్ ఈజ్ ద ఇగ్నరెన్స్ ఆఫ్ క్రైస్ట్. మీరు ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని వాక్యాన్ని పెడచెవిన పడుతూ ఉన్నారో అప్పుడు మీరు గమనించండి, దేవుడు అనే రక్షకుణ్ణి కూడా మీరు పెడచెవిన పెడుతున్నారు. మీ ఇంటి లోపలికి బయట నుంచి లోపలికి రావడానికి ఎటువంటి ఇష్టం మీరు చూపించట్లేదు. మరి మన జీవితాలలో దేవుడు అనేక సార్లు మన దగ్గరికి వచ్చి విత్తనము అనే తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతుంటే మనలో ఎటువంటి ప్రేరేపణ కలగట్లేదా? మనలో ఎటువంటి ఆశలు రేకెత్తరించడం లేదా? దట్ ఈస్ పునీత పౌలు గారు రోమేలికి రాసిన లేఖలో చెప్తూ ఉన్నారు కదా, ఈరోజు మనం చదివి ఉన్నాం 2వ పట్టణం ద్వారా. దేవుడి యొక్క ఆశీర్వాదం మనం అడగంగానే వచ్చేది. ఏ విధంగా ఒక విత్తనాన్ని తీసి నెలలు నాటినప్పుడు అది తన యొక్క సమయాన్ని తీసుకొని మొలకెత్తి చిగురించి మరలా తన యొక్క కొమ్మల ద్వారాను తన యొక్క ఫలముల ద్వారా ఎదుటి వారికి తన యొక్క లాభాలను ఇస్తూ ఉంటుందో, మన జీవితంలో కూడా మొదటిసారి, రెండవసారి, మూడవసారి అలా చదువుతున్నప్పుడు నెమ్మదిగా వాక్యం మన జీవితంలో పెనవేసుకొని దేవుని చూసే మార్గాన్ని, నిర్దేశను మనకు చూపిస్తూ ఉంది. కాబట్టి ఈమెను క్రైస్తవ సహోదరులారా, మనందరం కూడా అడగాలి, దేవా అనేక మార్లు నీ యొక్క వాక్యాన్ని విని ఉన్నాను, అనేక సార్లు నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, నీ యొక్క వాక్కు అంటే నాకు ఎంతటి ఇష్టం, నా హృదయంలో నీ యొక్క వాక్కును వినాలి అనే ప్రేరేపణ నాలో కలుగుతూ ఉందా? ఈరోజు మనం గమనించాలి, రాతి నేల ఎండవచ్చు, రేపొద్దున రాతి కాస్త సారవంతమైన భూమిగా అవుతుంది. ముళ్ళ పొదలతో ఉన్న మన జీవితాలు మరుసటి రోజు ఒక మంచి నేలగా మారి ఆ విత్తనం అనేది ఫలింపజేసేలాగా తయారవుతూ ఉంది. కాబట్టి మనం ప్రశ్నించాలి, నేను దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి ఒక మంచి నేలగా సిద్ధముగా ఉన్నానా? రెండవదిగా, నేను కూడా దేవునిలాగా ఆశను, ప్రేమను, క్షమను, సువార్తను ఉదారంగా వెదజల్లడానికి నా యొక్క జీవితం ద్వారా సిద్ధముగా ఉన్నానా? కొంతమందికి గిఫ్ట్ ఆఫ్ టంగ్ ఉంటుంది, అంటే వారి దేవుని యొక్క పరిచర్య చేయడానికి కావాల్సిన శక్తి ఉంటుంది. వారు వచ్చి మనకి మంచి మాటలు చెప్పినప్పుడు వారి యొక్క మాటలు ఆలకిస్తున్నామా, లేదంటే పెడచెవిని పెడుతూ ఉన్నామా? విత్తువాడు ఒక్కడే దేవుడు, విత్తనాలు ఒక్కటే, కానీ నేల అనేటువంటి హృదయము ఏ విధంగా ఉంది? సాగు చేయడానికి నా యొక్క నేల సిద్ధముగా ఉందా? ఒకవేళ లేనట్లయితే ఎటువంటి సంసిద్ధత కలిగి నేను జీవించాలి, ఎటువంటి ఎరువులు వేయాలి, ఎటువంటి నీటితో నా యొక్క హృదయాన్ని నింపి దాన్ని సారవంతంగా చేసుకునే బాధ్యత నేను తీసుకోవాలి అని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా దీవించాలని, మరి ముఖ్యంగా మనము ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితములలో అనునిత్యము కూడా స్మరిస్తూ మనకి హృదయాలను ఒక మంచి నేలగా మార్చుకొని మరి రాబో రోజుల్లో 30 దంతులుగా, 60 దంతులుగా, 100 ఫలించే భాగ్యాన్ని ఆ దేవుడు మనకు ప్రసాదించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.